70+ అయితే సో వాట్, భారీ టార్గెట్స్ ఛేదించగలం, చరిత్ర క్రియేట్ చేయగలం, రికార్డ్స్ తిరగ రాయగలమని ప్రూవ్ చేస్తున్నారు ఈ సీనియర్ హీరోస్. మా దృష్టిలో ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అంటున్నారు. భారీ లక్ష్యాలను ఛేదిస్తూ కో స్టార్స్ తో పాటు యంగ్ యాక్టర్స్ లో స్ఫూర్తిని నింపుతున్న స్టార్ హీరోస్ ఎవరో చూద్దామా? 70+ లో హీరోలు ఏం చేస్తారు? మహా అయితే తండ్రి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను స్థిరపడిపోవాల్సిందే. అది ఒకప్పటి మాట. కానీ ఇప్పటి సీనియర్లు జూనియర్లకు సరికొత్త లెసన్స్ నేర్పిస్తున్నారు. 100 కోట్లు కొట్టడమే గొప్ప అచీవ్మెంట్ అనుకుంటున్న సౌత్ ఇండస్ట్రీలో నయా రికార్డులు సృష్టిస్తున్నారు. 7-10 వయసులో రజనీ, కమల్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలు 500 కోట్ల కలెక్షన్లు చూపించి హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు. రోబో 2.0 800 కోట్లు, జైలర్తో 700 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన రజనీకాంత్ జూనియర్ల ముందు బిగ్ టార్గెట్ ఉంచారు. ఇప్పటి వరకు ఈ మార్క్ టచ్ చేసిన మొనగాడు కోలీవుడ్లో లేడు. విజయ్, అజిత్ లాంటి తన ఫాలోవర్లు కూడా ఈ టార్గెట్ టచ్ చేసేందుకు అవస్థలు పడుతున్నారు. ఇక కమల్ కూడా విక్రమ్తో 450 నుంచి 500 కోట్లను కొల్లగొట్టి సత్తా చాటారు. గతేడాది కూలీ, థగ్ లైఫ్తో తడబడ్డ ఈ సీనియర్స్ మల్టీస్టారర్ చిత్రంతో తమిళంలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. టాలీవుడ్ స్టార్ చిరంజీవికి రికార్డ్స్ కొత్త కాదు. 30-40+ ఏజ్ లోనే కాదు, 70 ఏళ్ల వయసులో కూడా బాక్స్ ఆఫీస్ బెండ్ తీసేస్తున్నారు. మన శంకర వరప్రసాద్ గారితో 400 కోట్లు కొల్లగొట్టి రీజనల్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలపడమే కాకుండా ఈ రికార్డు క్రియేట్ చేసిన తొలి సీనియర్ హీరోగా మెగాస్టార్ నిలిచారు. ఇప్పుడు తన కో స్టార్స్ అండ్ యంగ్ హీరోల ముందు ఈ అచీవ్మెంట్ ఓ టార్గెట్ గా మారింది. ఇలా 7-10 వయసులో కూడా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసి తమ జూనియర్లకు ఛాలెంజ్ విసురుతున్నారు ఈ సీనియర్ హీరోలు. అప్పుడెప్పుడో మహేష్ బాబు కోసం ఐటమ్ గర్ల్ అవతారం ఎత్తింది శృతి హాసన్. మొన్న నాని కోసం మెరిసింది. ఇప్పుడు చరణ్ కోసం మ్యాసివ్ స్టెప్లు వేస్తోంది. 12 ఏళ్ల తర్వాత చెర్రీతో జోడీ కట్టబోతోంది. కానీ చరణ్ అండ్ శృతిని జాన్వి డామినేట్ చేస్తోందా? పెద్ది స్పెషల్ సాంగ్ విషయంలో గురువు సుకుమార్నే బుచ్చిబాబు ఫాలో అయ్యాడా? పెద్ది స్పెషల్ సాంగ్ విషయంలో గురువు సుకుమార్ ఫార్ములానే శిష్యుడు బుచ్చిబాబు ఫాలో అయ్యాడు. ఐటమ్ సాంగ్ కోసం స్టార్ అండ్ క్రేజీ బ్యూటీలు పూజా హెగ్డే, సమంత, శ్రీలీలను సుక్కు తెచ్చినట్లే బుచ్చి కూడా చాలా మందిని స్టడీ చేసి చివరకు స్టార్ బ్యూటీ శృతి హాసన్ ను పట్టుకొచ్చాడు. పుష్ప 2లో స్పెషల్ సాంగ్ లో శ్రీలీలతో పాటు రష్మికతోనూ స్టెప్పులేయించాడు సుక్కు. బుచ్చి కూడా సేమ్ పెద్ది కోసం ఇదే ఫాలో అయ్యాడు. రామ్ చరణ్ బుచ్చిబాబు హై ఆక్టిన్ ఫిల్మ్ లో ఐటమ్ సాంగ్ కోసం ఎంతో మంది పేర్లు వినిపించగా ఆఫర్ శృతిని వరించింది. 2014లో రామ్ చరణ్ ఎవడులో స్క్రీన్ షేర్ చేసుకున్న భామ మళ్లీ ఇన్నాళ్లకు స్పెషల్ సాంగ్ లో కాలు కదిపింది. శృతి ఇప్పటి వరకు తెలుగులో ఆగడుతో పాటు నాని హాయ్ నాన్నలో మాత్రమే పెప్సీ సాంగ్స్ చేసింది. ఇందులో ఆగడు డిజాస్టర్ కాగా హాయ్ నాన్న హిట్ అందుకుంది. స్పెషల్ సాంగ్ కోసం శృతికి కోట్లు కుమ్మరించి తెచ్చినా ఇందులో స్క్రీన్ మొత్తం ఆమె ఆక్యుపై చేయకుండా జాగ్రత్త పడ్డాడు బుచ్చిబాబు. హీరోయిన్ జాన్వీ కపూర్ కు కొంత ఛాన్స్ ఇచ్చాడు. ఈ ఐటమ్ నంబర్లో శృతి, చెర్రీని డామినేట్ చేసేస్తోంది జాన్వీ. జాను పాప ఇచ్చిన రెమ్యూనరేషన్ కన్నా ఎక్కువే చేస్తోంది. ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్ కెరీర్ కు బూస్టర్ గా మారుతున్న వేళ చేతిలో పెద్దగా ఆఫర్స్ లేని శృతికి ఈ ఐటమ్ సాంగ్ ఎంతవరకు యూజ్ అవుతుందో చూడాలి. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబోలో వస్తున్న స్పిరిట్ సెట్స్ పై ఉంది. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. మూవీపై భారీ అంచనాలున్నాయి. ప్రభాస్ ని నెవర్ బిఫోర్ అవతార్లో చూపించబోతున్నాడు. కానీ ఈ డేరింగ్ డైరెక్టర్ ముందు బిగ్ టాస్కే ఉంది. డార్లింగ్ మూవీ విషయంలో అనుకుంటున్నారా? కాదండి, ఆ హీరోతోనే ప్రాబ్లం. ఎవరా హీరో? తీసినవే 3 ఫిలిమ్స్ అయినా సందీప్ రెడ్డి వంగ చిత్రాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. చెప్పాలంటే ఆయన సినిమాల కన్నా సందీప్ యాటిట్యూడ్ కు మాస్ ఫాలోయింగ్ ఉంది. ఈ యాటిట్యూడే ఈ దర్శకుడిని కొన్నిసార్లు సమస్యల్లోనూ నట్టేస్తోంది. రీసెంట్లీ స్పిరిట్ విషయంలో దీపికాకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి తృప్తి దిమ్రేని పట్టుకొచ్చాడు. ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది మార్చి 5న ప్రేక్షకులకు కల్ట్ బొమ్మను ఇవ్వబోతున్నాడు. 1 బ్యాడ్ హ్యాబిట్ అనే ఒక్క డైలాగ్ తో స్పిరిట్ పై అంచనాలు పెంచేశాడు సందీప్ రెడ్డి వంగ. ఇక డార్లింగ్ ను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించబోతున్నాడని టాక్. ఇక్కడ వరకు ఓకే, కానీ సందీప్ రెడ్డి వంగ అసలు సిసలైన టాస్క్ ఇప్పుడే స్టార్ట్ అయింది. స్పిరిట్ మూవీ విషయంలో అనుకుంటే పొరపడినట్లే. స్పిరిట్ తర్వాత పట్టాలెక్కిస్తానన్న యానిమల్ పార్క్ ప్రాజెక్ట్ విషయంలో ఈ డైనమిక్ డైరెక్టర్ కు పెను సవాలే ఎదురైంది. ఎందుకంటే లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న రణబీర్ను యానిమల్లో వైలెంట్ యాంగిల్ చూపించడంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. కానీ ఈసారి టోటల్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు బాలీవుడ్ స్టార్. బాలీవుడ్ మైథాలజీ మూవీ రామాయణంలో రాముడిగా కనిపించబోతున్నాడు రణబీర్. రీసెంట్లీ రిలీజ్ చేసిన రామ్ లుక్ లో ఓకే అనిపించుకున్నాడు హీరో.
యానిమల్లో వైలెంట్ యాంగిల్ నుండి ట్రాన్స్ఫర్మ్ అయ్యేందుకు ఆడియన్స్ తనను రాముడిగా యాక్సెప్ట్ చేసేందుకు గ్యాప్ తీసుకున్నాడు. దీని తర్వాత లవ్ అండ్ వార్ రిలీజ్ ఉన్నప్పటికీ ఒక్క ఫోటో లీక్ కాకపోవడంతో ఆడియన్స్ అటెన్షన్ అటుగా లేదు. కానీ యానిమల్ పార్క్ ఎలా ఉండబోతోందో పార్ట్ 1లో హింట్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. ఇది దర్శకుడికి ప్రాబ్లమే కూర్చుంది. రాముడిగా రణబీర్ను చూసిన ప్రేక్షకులు యానిమల్ సీక్వెల్లో మళ్లీ రొమాన్స్ అండ్ వైలెంట్ హీరోగా చూపిస్తే చూడగలుగుతారా? సంజయ్ లీలా భన్సాలి లవ్ అండ్ వార్ హిట్ అయితే ఓకే, కానీ ఫెయిల్ అయితే సందీప్ రెడ్డి వంగపై మోర్ ప్రెజర్ పడనుంది. మరి ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. టాలీవుడ్ సీత మహాలక్ష్మి ఇక్కడ ఒకలా, బాలీవుడ్లో మరొకలా బిహేవ్ చేస్తుందా? తెలుగులో పక్కింటి అమ్మాయిలా ఉండే ఈ భామ బీటౌన్లో మాత్రం గ్లామర్ ట్రీట్ ఇస్తోందా? డెకాయిడ్తో సౌత్లో హిట్ కొట్టిన భామ నార్త్లో ఫ్లాప్ లెక్కలు సరిచేయబోతోందా? సీతారామంతో తెలుగు ఆడియన్స్ మదిలో సీతా మహాలక్ష్మిగా పర్మనెంట్ స్టాంప్ వేయించుకుంది మృణాల్ ఠాకూర్. సీరియల్ యాక్టర్ నుండి హీరోయిన్ గా చేంజ్ అయితే సీతగా స్పెషల్ ఐడెంటిటీనిచ్చింది టీ-టౌన్. హాయ్ నాన్నతో సెకండ్ హిట్ ఖాతాలో వేసుకున్న భామకు ఫ్యామిలీ స్టార్ రూపంలో హ్యాట్రిక్ మిస్ అయింది. కల్కిలో క్యామియో అపీరియన్స్ ఇచ్చిన భామ డెకాయిడ్తో బౌన్స్ బ్యాక్ అయింది. టాలీవుడ్ లో పక్కింటి అమ్మాయి తరహా పాత్రలతో ఇక్కడ ఆడియన్స్ కు చేరువైన మృణాల్ బాలీవుడ్ లో మాత్రం తనలోని మరో యాంగిల్ బయటకు తీస్తోంది. మన సీతనా అని ఆశ్చర్యపోయేలా గ్లామర్ ట్రీట్ ఇస్తోంది బ్యూటీ. వరుణ్ ధావన్ అప్కమింగ్ ఫిల్మ్ హై జవానీ ఇష్క్ హోనాలో పూజా హెగ్డేతో పోటీ పడి మరీ స్కిన్ షో చేస్తోంది అమ్మడు. నార్త్ లో మృణాల్ అందాల జాతర చేసినా సక్సెస్ దక్కట్లేదు. బాట్లా హౌస్ తర్వాత నార్త్ లో హిట్ ఎలా ఉంటుందో మర్చిపోయింది భామ. డెకాయిట్ హిందీలోనూ రిలీజ్ చేసినప్పటికీ బీ టౌన్ ఆడియన్స్ ఈ మూవీని పెద్దగా పట్టించుకోలేదు. ఈ ఏడాది దో దివానే షెహర్ మీతో బాలీవుడ్ లో మరో ఫ్లాప్ చూసిన సీతా మహాలక్ష్మి హై జవానీతో ఇష్క్ హోనా హైతో బౌన్స్ బ్యాక్ అవుతుందో లేదో వచ్చే నెలలో తేలిపోనుంది. మాలీవుడ్లో 100 కోట్లను అవలీలగా కొట్టేస్తున్నారు కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్. డివైడ్ టాక్ వచ్చిన దృశ్యం 3 కొన్ని గంటల్లోనే 100 కోట్లు క్రాస్ చేసింది. కానీ మమ్ముట్టిని 100 crore ఊరిస్తోంది. మోహన్ లాల్ రికార్డ్స్ మమ్ముక అందుకోకపోవడానికి రీజన్ ఏంటి? స్క్రిప్ట్ సెలక్షనా, దర్శకుల లోపమా? మలయాళ ఇండస్ట్రీకి 2 కళ్ళు మమ్ముట్టి, మోహన్ లాల్. వీరిలో నంబర్ 1 ఎవరు అంటే చెప్పడం కష్టం. కానీ టాప్ స్థానాన్ని మెల్లిగా ఆక్యుపై చేసేస్తున్నారు కంప్లీట్ స్టార్. హిట్స్ కొట్టడమే కాదు, అవలీలగా 100 కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. గతేడాది ఎంపురన్, తుడరుం, హృదయపూర్వంతో హ్యాట్రిక్ 100 crore కొల్లగొట్టిన లాలటన్, వృషభ, పేట్రియాట చిత్రాలు దెబ్బేసిన దృశ్యం 3తో 100 crore మార్క్ మరోసారి టచ్ చేశారు. దృశ్యం ఫ్రాంచైజీలో చివరి సినిమాగా వచ్చిన దృశ్యం 3 డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కేవలం 58 గంటల్లోనే 100 కోట్లు కొల్లగొట్టింది. సౌత్ లో మాత్రమే రిలీజ్ అయిన ఈ మూవీని మాలీవుడ్డే కాదు, ఈ జోనర్ ఇష్టపడే టాలీవుడ్, కోలీవుడ్ ఆడియన్స్ కూడా థియేటర్స్ కు క్యూ కట్టారు. రాంబాబుగా వెంకటేష్ ను చూసిన కళ్లతో జార్జి కుట్టిగా మోహన్ లాల్ ను ఓన్ చేసుకోలేకపోయినప్పటికీ ఫ్రాంచైజీని జీతూ జోసెఫ్ ఎలా ఎండ్ చేశాడో చూద్దామన్న క్యూరియస్ తో సినిమాను వీక్షిస్తున్నారు మూవీ లవర్స్. 100 కోట్లను లాలటన్ అవలీలగా కొట్టేస్తుంటే మమ్ముట్టికి మాత్రం అందని ద్రాక్షగా మారింది. ఇప్పటి వరకు ఈ నంబర్ దగ్గర వరకు వచ్చి ఆగిపోతున్నారు. రీసెంట్లీ భారీ మల్టీ స్టారర్స్ తో వచ్చిన పేట్రియాట్ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఇప్పటి వరకు బ్రహ్మయుగం 82 కోట్ల వసూళ్లతో మమ్ముట్టి కెరియర్లో హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలుస్తోంది. ఆయన కంటే యంగ్ జనరేషన్ యాక్టర్స్ 300 కోట్లు కూడా కొల్లగొడుతుంటే ఆయనకు మాత్రం ఈ ఫీట్ సాధ్యం కావడం లేదు. స్క్రిప్ట్ సెలక్షన్ లోపంతో పాటు దర్శకులు ఆయనకు ఓవర్ హైప్ ఇవ్వడం కూడా మమ్ముట్టికి మైనస్ అవుతోంది. ఇక నుండైనా స్టోరీల ఎంపికలు జాగ్రత్తలు తీసుకుని భారీ హిట్స్ అందుకుంటారేమో చూడాలి. టాలీవుడ్ ఫ్లాప్ బ్యూటీస్ కి కోలీవుడ్ ఫ్లాట్ అయిందా? డెబ్యూలో తడబడ్డా కూడా ఆఫర్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తోందా? కెరియర్లో ఒక్క హిట్ కూడా చూడని గ్లామర్ బ్యూటీకి శివకార్తికేయన్ ఛాన్స్ ఇచ్చాడా? తమిళ తంబీలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్న ఆ ఫెయిల్యూర్ భామలెవరో ఓ లుక్కిద్దామా? ఫ్లాప్ బ్యూటీస్ శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సెలకు టాలీవుడ్లో పెద్దగా ఆఫర్స్ లేకపోయినా కాలీవుడ్ ఈ భామలకు రెడ్ కార్పెట్ పరుస్తుంది. కాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్స్ కాంతా, పరాశక్తితో తడబడ్డా ఈ ఇద్దరు భామలు చూపించిన పర్ఫార్మెన్స్ కు ఫిదా అయిపోయారు తమిళ తంబిలు. దీంతో మేకర్స్ కూడా ఈ భామలకు ఛాన్సులిస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ బ్యూటీగా కొనసాగుతున్న శ్రీలీల గత కొన్నాళ్లుగా వరుస పరాజయాలు చవిచూస్తోంది. యంగ్ బాయ్స్ తో జతకట్టినా, స్టార్స్ తో రొమాన్స్ చేస్తున్నా వర్కౌట్ కావట్లేదు. ఆల్మోస్ట్ తెలుగులో ఆఫర్స్ నిల్.
బాలీవుడ్లో ఎంట్రీ ఇద్దాము అంటే ఆ మూవీ ఎప్పుడు ఫినిష్ అవుతుందో క్లారిటీ లేదు. ఇక ఆమెకు తమిళమే దిక్కైంది. పరాశక్తిలో డీ గ్లామర్ రోల్స్తో మెప్పించిన కిసిక్కి బ్యూటీకి ధనుష్ 55వ మూవీలో ఛాన్స్ దక్కింది. అలాగే అజిత్ నెక్స్ట్ సినిమాకు హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం. కెరీర్లో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా చూడని భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్ మూవీ లెనిన్ లాస్ట్ హోప్ గా మారింది అనుకుంటున్న టైంలో కాలీవుడ్ లో క్రేజీ ఆఫర్ దక్కింది. శివకార్తికేయన్ సియోన్ మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ అయింది గ్లామర్ బ్యూటీ. తాయి కిళవితో ప్రూవ్ చేసుకున్న శివకుమార్ మురుగేసన్ ఈ మూవీకి దర్శకుడు. కమల్ హాసన్ నిర్మాత. తెలుగులో ఆఫర్స్ తగ్గుతున్న వేళ తమిళ తంబీలకు చేరువయ్యేందుకు ట్రై చేస్తున్నారు ఫ్లాప్ బ్యూటీస్ శ్రీలీల అండ్ భాగ్యశ్రీ బోర్సే. ఇక్కడ దక్కని సక్సెస్ అక్కడైనా దక్కుతుందేమో, లెట్స్ వెయిట్.